హలో, వెల్కమ్ టు సోషల్ అండ్ సైన్స్ స్టడీస్ విత్ ఎస్జీవి గైస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మనం క్లాస్ 9 ఎకనామిక్స్ చాప్టర్ 4 ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా చాప్టర్ని ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. వాట్ ఈజ్ ఫుడ్ సెక్యూరిటీ? ఫుడ్ సెక్యూరిటీ ఏంటి? వాట్ ఈజ్ ఫుడ్ సెక్యూరిటీ? అసలు ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ అనేది ఫుడ్ సెక్యూరిటీ మీన్స్ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఆఫ్ ఫుడ్ అట్ ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్. ప్రతి ఒక్క పర్సన్కి ప్రతి ఒక్క టైంలో అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ ఉండడమే ఫుడ్ సెక్యూరిటీ అనమాట. ఇప్పుడు మనం ఫుడ్ లేకపోతే ఉండలేం. ఇప్పుడు ఫుడ్ అనేది మనకి ఖచ్చితంగా అవైలబుల్ ఉండాల్సిండేది. యాక్సెసిబిలిటీ అంటే ప్రతి ఒక్క పర్సన్కి అది ఉండాల్సిండేది. ప్రతి ఒక్క పర్సన్ ఇప్పుడు వాడు పేదవాడిని వాడు తినకూడదని ఏం లేదు, అది ప్రతి ఒక్కరు తినాల్సిండేది. ఫుడ్ తింటేనే బతకగలము. అఫోర్డబిలిటీ అంటే ఎవ్రీ వన్ హ్యావ్ లైక్ ఇప్పుడు మనము ఫుడ్ అనేది అదేం ఊరికనే చిక్కదు మనకి. ఖచ్చితంగా దానికి మనీ పెట్టాల్సిండేది, షాప్కి పోల్సిండేది, కొనాల్సిండేది. దాన్ని తినడం ద్వారా మనం సేఫ్గా ఉండగలం. మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా చిక్కుతుంది మనకి. అట్లా ఈ ఫుడ్ సెక్యూరిటీని ఒక మొత్తం త్రీ డైమెన్షన్స్గా విడదీసినారనమాట. ఒకటి అవైలబిలిటీ, ఇంకోటి యాక్సెసిబిలిటీ, ఇంకోటి అఫోర్డబిలిటీ. అవైలబిలిటీకి వస్తే మన ప్రొడక్షన్ ఆఫ్ సఫిషియెంట్ ఫుడ్ విత్ ఇన్ ద కంట్రీ. ఒక ప్రొడక్షన్ ఆఫ్ సఫిషియెంట్ ఫుడ్ మన కంట్రీలో, సఫిషియెంట్ ఫుడ్ అనేది కంట్రీలో ప్రొడ్యూస్ చేయడం అనమాట. ఇప్పుడు మనకి ఎంత ఫుడ్ కావాలో అంతే మనం చేసుకుంటాం, కానీ ఎక్కువ చేసుకోం. అలాగా ఇక్కడ కూడా అవైలబిలిటీ అంటే ఇంతమందికి ఇంత అని మనకు తెలుసు. ఫుడ్ ఇంపోర్ట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ స్టాక్. ఈ ఫుడ్ అనేది ప్రొడక్షన్ అయినాక కొన్ని చోట్లకి ఇంపోర్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళ దగ్గరే ఒక ముందు ఇయర్ది వాళ్ళు స్టాక్లో పెట్టుకుంటారు అనమాట. ఇవన్నీ ఎందుకు అనేది మనం ముందు తెలుసుకుంటాం. యాక్సెసిబిలిటీ. ఫుడ్ ఈజ్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ఫుడ్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి రీచ్ కావాలా అనేది యాక్సెసిబిలిటీ అనమాట. ఫుడ్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి రీచ్ కావాలి. ఎందుకంటే అదొక ఇంపార్టెంట్ సోర్స్ కాబట్టి మన లైఫ్లో కూడా. అఫోర్డబిలిటీ. ఎవ్రీ వన్ హ్యావ్ ద ఎనఫ్ మనీ టు బై సఫిషియంట్, సేఫ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్. ఎవ్రీ వన్ హ్యావ్ ద ఎనఫ్ మనీ. అందరి దగ్గర ఎనఫ్ మనీ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు ఒక సఫిషియంట్ ఫుడ్ని కొనుక్కోవాల. ఆ ఫుడ్ ద్వారా వాళ్ళు సేఫ్గా ఉండగలరు. న్యూట్రిషన్ ఫుడ్ చిక్కుతుంది, మంచి క్యాలరీస్, అట్లా వీళ్ళకి మంచి ఇదనేది ఉంటుందన్నమాట. ఫుడ్ ద్వారా మంచి పనికి పోగలరు, లేకుంటే మంచి హెల్తీగా ఉండగలరు ఫుడ్ తీసుకుంటే. మీకు ఈ మూడు అర్థమైనా? కింద ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ ఎన్షూర్డ్ ఇన్ ఏ కంట్రీ ఓన్లీ ఇఫ్ ఎనఫ్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఆల్ పర్సన్స్. ఆల్ పర్సన్స్ హ్యావ్ ద కెపాసిటీ టు బై ఈ ఫుడ్ ఆఫ్ acceptable quality and there is no barrier on access to food. Food security ensured in a country only if enough food is available. ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎప్పుడు ఎన్ష్యూర్ అవుతుందంటే, ఎప్పుడు ఎనఫ్ ఫుడ్ ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుందో ఆల్ పర్సన్స్కి, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరికీ కెపాసిటీ ఉంటుందన్నమాట. ఆ ఫుడ్ని కొనుక్కునేంత కెపాసిటీ ఉంటుంది. మంచి క్వాలిటీ ఫుడ్ని కొనుక్కునేంత కెపాసిటీ. దెర్ ఈజ్ నో బ్యారియర్ ఆన్ యాక్సెస్ టు ఫుడ్. ఇక్కడ ఏం బ్యారియర్ లేవన్నమాట. ఇప్పుడు వాడు కొనుక్కోకూడదు, ఈడు కొనుక్కోకూడదు అని ఇట్లాంటి ఏం బ్యారియర్స్ లేవు.
ప్రతి ఒక్కరు ఫుడ్ కొనుక్కోవచ్చు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదనమాట. ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఒక ఇంపార్టెంట్ సోర్స్ అనమాట వాళ్ళు హెల్తీగా ఉండేదానికి దీనికంతా. వై ఫుడ్ సెక్యూరిటీ? ఫుడ్ సెక్యూరిటీ ఎందుకు? ఇప్పుడు మనం ఏం చూసినాం, వాట్ ఈజ్ ఫుడ్ సెక్యూరిటీ అని చూసినాం మనం. ఇప్పుడు వై ఫుడ్ సెక్యూరిటీ? పాపులేషన్ రిక్వైర్డ్ ఫుడ్ ఫర్ సర్వైవల్. ఫుడ్ అనేది ఇప్పుడు మనకి పాపులేషన్ పెరుగుతుంది. ఆ పాపులేషన్కి కావాల్సినంత ఫుడ్ ఉంటేనే వాళ్ళు సర్వైవ్ కాగలరు, లేకుంటే వాళ్ళు సర్వైవ్ కాలేరు. కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండాల్సిండేది ఉండాల. బట్ మే బికమ్ ఫుడ్ ఇన్సెక్యూర్ డ్యూరింగ్ కెలామిటీ. ఇప్పుడు ఒకవేళ కెలామిటీ వచ్చిందంటే, విపత్తు వచ్చిందంటే, ఈ ఫుడ్ అనేది ఇన్సెక్యూర్ అయిపోతుంది అనమాట. ఫుడ్కి సెక్యూరిటీ ఉండదు, అది ఇన్సెక్యూర్ అయిపోతుంది. అది ఎలాగో మనం కొన్ని పాయింట్స్ ఉన్నాయి, దాని ద్వారా చూద్దాం. అక్కడ ఒకవేళ న్యాచురల్ కెలామిటీ లైక్ డ్రాట్, ఫ్లడ్స్ వచ్చినాయనుకోండి, అప్పుడు పంట అంతా చెడిపోతుంది అనమాట. చెడిపోయేది అప్పుడు ఏమవుతుంది, ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది తగ్గిపోతాయి. ఇప్పుడు ఒకవేళ ఫుడ్ గ్రెయిన్స్ అనేది తగ్గిపోయినాయి అనుకోండి, అక్కడ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు షార్టేజ్ ఆఫ్ ఫుడ్ అంటే దాని ప్రైజెస్ పెరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ప్రైజెస్ ఎక్కువ ఉంటే పేదవాళ్ళు కొనలేరు. ఇప్పుడు మనకి కెలామిటీ రాకముందు ఒక 50 kgs బియ్యం ప్యాకెట్ ఒక 3000 ఉంటే, అదే కెలామిటీ వచ్చిన తర్వాత అదే 50,000 kgs బియ్యం ప్యాకెట్ మనకి 6,000 or 7,000 అయిపోతుంది అన్నమాట. ఇది ఒక కెలామిటీకి ఉన్నంత ఇదన్నమాట. ఇక్కడ మనకి కొన్ని చేంజెస్ వస్తాయన్నమాట. కాబట్టి ఫుడ్ అనేది ఖచ్చితంగా మనం సెక్యూరిటీగానే ఫుడ్ మీద మనకు ఒక సెక్యూరిటీ అనేది ఉండాలా. ఇది ఇన్సెక్యూర్ అయిందంటే దీనికి చాలా ఇదవుతుంది అనమాట. మనం షార్టేజ్ ఆఫ్ ఫుడ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైందంటే స్టార్వేషన్, ఫెమైన్ అయిపోతుంది అనమాట. కరువు వచ్చేస్తుంది, ఎవరు తినలేరు. స్టార్వేషన్ అంటే అందరూ ఆకలితో పనుకుండేది, అంత అన్హెల్తీతో పనుకుండేది, అన్హెల్తీతో ఉండడం. ఇలా స్టార్వేషన్, ఫెమైన్ అనేది సిచ్యువేషన్ ఆఫ్ స్టార్వేషన్ అండ్ ఫెమైన్ వచ్చేస్తుంది అనమాట ఫుడ్ ఎప్పుడైతే ఇన్సెక్యూర్ అయిపోతుందో. కాబట్టి ఫుడ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫుడ్ సెక్యూరిటీ ఉండాల్సిండేది. దేర్ ఫోర్ ఆ కింద పాయింట్ కూడా చూడండి మీరు. దేర్ ఫోర్ ఫుడ్ సెక్యూరిటీ మస్ట్ బీ ఏ ప్రియారిటీ. ఫుడ్ సెక్యూరిటీకి మనం ఖచ్చితంగా ప్రియారిటీ ఇవ్వాల్సిండేది. ఎందుకంటే అదొక ఇంపార్టెంట్ సోర్స్. ఖచ్చితంగా ఫుడ్ సెక్యూరిటీకి మనం ప్రియారిటీ ఇవ్వాల్సిండేది. ఇక్కడ మనం హూ ఆర్ ఫుడ్ ఇన్సెక్యూర్, ఎవరు ఫుడ్ ఇన్సెక్యూర్ అనేది చూద్దాం. ద పీపుల్ హూ సఫర్ ఫ్రమ్ ద స్కార్సిటీ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇన్సెక్యూరిటీ. ఎవరైతే ఫుడ్ దొరకలేక, న్యూట్రిషన్ లేకుండా ఇన్సెక్యూరిటీగా ఉంటారో ఆ పీపుల్ని వాళ్ళు ఫుడ్ ఇన్సెక్యూర్ అనమాట. మనం రూరల్ ఏరియాస్లో చూస్తే ల్యాండ్లెస్ పీపుల్ అనమాట. ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఉండదో వాళ్ళు ట్రెడిషనల్ ఆర్టిషన్స్, ఎవరైతే కళాకారులు ఉంటారో ట్రెడిషనల్గా ఇప్పుడు మోడర్న్ కాకుండా ట్రెడిషనల్గా కొంతమంది కళాకారులు ఉంటారు. వాళ్ళు పెట్టి సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్, అంటే కొంత డబ్బుకే పనిచేసే వాళ్ళు, వాళ్ళ అవసరం కోసం పనిచేసే వర్కర్స్ ఎక్సెట్రా. లైక్ వీళ్ళందరూ ఏమంటే స్కార్సిటీ ఆఫ్ ఫుడ్, అంటే ఫుడ్ ఉండదు, ఫుడ్ దొరకడం వీళ్ళు కొనుక్కోలేరు. లైక్ ఒకవేళ ఇప్పుడు మనకి ఫుడ్ ఇన్సెక్యూర్ అయిపోతే, కెలామిటీ వచ్చేస్తే, అదే కాక వీళ్ళ దగ్గర న్యూట్రిషన్ కూడా తక్కువ ఉంటుందన్నమాట. క్యాలరీస్ మనం పోవర్టీ అదే ఛాలెంజ్లో చూసినాం.
ఖచ్చితంగా కెలామిటీ కెలామిటీస్ క్యాలరీస్ ఖచ్చితంగా ఉండాల్సిండేది. 2400 క్యాలరీస్ రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో 2100 క్యాలరీస్ పర్ డేకి పర్ పర్సన్కి ఖచ్చితంగా ఉండాల్సిండేది. ఇక్కడ మనం అర్బన్ ఏరియాస్లో చూస్తే వర్క్డ్ ఎంప్లాయ్ ఇన్ ఇల్ పెయిడ్ వర్క్. ఇప్పుడు అతను ఒక వర్కర్ పని చేస్తున్నా కూడా అతను పని చేస్తున్నా కూడా డబ్బులు ఇవ్వకపోవడం అతను ఇల్ పెయిడ్ వర్క్ అనమాట. అంటే అతను చేసే పనికి డబ్బు ఇవ్వకపోవడం. క్యాజువల్ అండ్ సీజనల్ లేబర్. ఇప్పుడు మనకి సీజనల్ లేబర్స్ ఉంటారు. లైక్ కొంతమంది ఫార్మర్స్ ఎట్లా అంటే బిగ్ ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది లేబర్స్ పిలుచుకుంటారు, పంట ఏమంటారు, పంట చూసుకోమంటారు. ఇప్పుడు వాళ్ళకి ఒక 4 months పంట వేసింటారు. ఆ 4 months మాత్రమే వాళ్ళు పని చేస్తారు. మళ్ళీ ఇంకొక 4 months లేదా ఒక 2-3 months వాళ్ళకి కష్టమైపోతుంది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆ 4 monthsలో వచ్చిండే డబ్బులతోనే వాళ్ళు తెచ్చుకొని తింటారనమాట. ఇదే క్యాజువల్ అండ్ సీజనల్ లేబర్స్ అనమాట వీళ్ళు. నెక్స్ట్ మనం చూస్తే టాపిక్ వచ్చేసి స్టోరీ ఆఫ్ రాము అండ్ స్టోరీ ఆఫ్ అహ్మద్. వీళ్ళిద్దరు స్టోరీను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీ ఆఫ్ రాము చూస్తే మనం అతనొక క్యాజువల్ లేబర్ అనమాట. లైక్ క్యాజువల్ అంటే సీజనల్ అనమాట. క్యాజువల్ లేబరు అగ్రికల్చర్ పని చేస్తాడనమాట రాయ్పూర్ విలేజ్లో. అతనికి ఒక ఎల్డెస్ట్ సన్ ఉన్నాడు, పెద్ద సన్ అనమాట. ఆ పిల్లోనికి 10 years అనమాట. ఆల్సో వర్క్స్ యాజ్ ఏ పలి టు లుక్ ఆఫ్టర్ ద క్యాటల్ ఆఫ్ ద సర్పంచ్ ఆఫ్ ద విలేజ్. అతను కూడా వర్క్ చేస్తాడనమాట. 10 ఏళ్ళ కుర్రాడు. వాళ్ళ సర్పంచ్కి క్యాటిల్ ఉంటుంది కదా, ఆ క్యాటిల్లో పని చేస్తాడనమాట ఆ పిల్లోడు. ఆ క్యాటిల్ని చూసుకుంటాడు. అతని సోము ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ ద హోల్ ఇయర్ బై ద సర్పంచ్ అండ్ ఈజ్ పెయిడ్ ఏ సమ్ ఆఫ్ 1000 ఫర్ దిస్ వర్క్. అతనికి ఆ పని చేసిండేదానికి అతనికి మొత్తం ఇయర్ అంతా కలిపి చూసినా కూడా అతనికి 1000 రూపాయలంట. మొత్తం ఇయర్కి 1000 రూపాయలు అంటే మీరు చూడండి. రాము హ్యాస్ 3 more sons. అతనికి 3 కొడుకులు ఉన్నారు. వాళ్ళ 3 ఫీల్డ్ పనికే పోతారనమాట. వాళ్ళ వైఫ్ పార్ట్ టైం జాబ్ చేస్తుంది, హౌస్ క్లీనింగ్గా, పని మనిషిగా. అండ్ రిమూవింగ్ మేనేజింగ్ కౌడంగ్, అది ప్యాడ్ ఎత్తేసేది, ఆ ప్యాడ్ ఎందుకు చూసుకుంటేది మేనేజింగ్ అంట. మనకేం తెలుసు అవన్నీ. షీ గెట్స్ ½ liter milk and some cooked food along with vegetable for her daily work. ఆమె రోజు పనికి ఒక ½ liter మిల్క్, మళ్ళీ సమ్ కుక్డ్ ఫుడ్ అలాంగ్ విత్ వెజిటేబుల్, కొంత ఫుడ్ వండిండేది, వెజిటేబుల్స్ వస్తాయన్నమాట ఆమెకి. Besides, she also works in the field along with her husband in the busy season and supplements his earnings. ఈ ఎర్నింగ్స్ చేసుకుంటా కూడా ఆమె వాళ్ళ భర్తకి అగ్రికల్చర్లో పని చేసి పెడుతుంది అనమాట. అగ్రికల్చర్ బీయింగ్ ఏ సీజనల్ యాక్టివిటీ ఎంప్లాయీస్ ఆర్ రాము ఓన్లీ డ్యూరింగ్ సాఫ్ట్ సోయింగ్, ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ హార్వెస్టింగ్. For about 4 months, he remains on 4 months during the period of plant consolidation and maturing in a year. అదే మనం చెప్పుకున్నాం కదండి, ఇప్పుడు సీజనల్ లేబర్ అనమాట. లైక్ అతను సోయింగ్ ప్లాంట్ అదే సీడ్స్ని సోయింగ్ చేయడానికి, మళ్ళీ అవన్నీ గడ్డి తీయడానికి, అవన్నీ హార్వెస్ట్ చేయడానికి ఒక 2-3 months పడితే
మళ్ళీ అతనికి ఆ ప్లాంట్ వచ్చి అంతా పెరిగేంత వరకు అదొక 4 మంత్స్ పడుతుందనమాట. ఆ 4 మంత్స్ అతను అన్‌ఎంప్లాయ్‌మెంట్‌గా ఉండిపోతాడనమాట. ఒక ఇయర్‌లో 4 మంత్స్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే మీరింక లెక్కేసుకోవాలా వాళ్ళకెంత కష్టం ఉంటుందో. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ప్లాన్ he looks for work in other activities. Sometimes he gets employment in bricklaying or in construction. అతను ఆ 4 మంత్స్ లైక్ వేరే పని కూడా చూసుకుంటాడనమాట. లైక్ బ్రిక్ కన్‌స్ట్రక్టింగ్ కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా చూసుకుంటాడనమాట వాళ్ళ విలేజ్‌లో. బ్రిక్ ఎత్తేది, వాళ్ళకిచ్చి అదంతా పని ఉంటుంది కదండీ కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ అవి. By all his efforts, Ramu is able to earn enough either in cash or kind for him to buy essentials for 2 square meals for his family. అతను అంత పని చేసినా కూడా అతనికొచ్చే డబ్బులకి వాళ్ళు మాత్రం 2 పూట్లే తినగలరనమాట. However, during the days when he unable to get to some work, he and his family really face difficulties, and sometimes his small kids have to sleep without food. Milk and vegetables are not a regular part of meals in the food. Ramu is Ramu is food insecure. వీళ్ళ పిల్లలైతే కొన్ని సార్లు వీళ్ళు చాలా కష్టాలు పడతారనమాట. ఒకవేళ ఫుడ్ చిక్కకపోతే లైక్ వాళ్ళ పిల్లలు ఆకలితో పడుకుండేది, వీళ్ళు ఆకలితో పడుకుండేది. ఇక్కడ రాముకి ఏమైందంటే ఫుడ్ ఇన్సెక్యూర్ అనమాట. రాము డ్యూరింగ్ 4 మంత్స్ అతనికి ఫుడ్డే చిక్కదు 4 మంత్స్. ఎందుకంటే అన్‌ఎంప్లాయిడ్ అయిపోతాడు. అప్పుడు అతనికి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాలన్నమాట అతను. ఎందుకంటే అతను ఒక సీజనల్ లేబర్ కాబట్టి. అగ్రికల్చర్ పని చేసి నాకు కూడా అతను 4 మంత్స్ ఫుడ్ ఇన్సెక్యూర్ అనమాట అన్‌ఎంప్లాయ్‌మెంట్ ద్వారా. ఇక్కడ మనం స్టోరీ ఆఫ్ అమద్‌కి వస్తే, అమద్ ఇస్ ఏ రిక్షా పుల్లర్ ఇన్ బెంగుళూరు. ఒక రిక్షా పుల్లర్ అనమాట బెంగుళూరులో. హీ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ జుమిరి థైలా అలాంగ్ విత్ 3 బ్రదర్స్ టు హిస్ ఓల్డ్ పేరెంట్స్. అతనికి 3 బ్రదర్స్, 2 సిస్టర్స్, అతని ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏదో జుగ్గి అని ఏదో ఉంటారంట. ఏడోది మనకేం తెలుసు స్వామి ఇవన్నీ. జుగ్గి అని. The survival of all members of his family depends on his daily earnings from pulling rickshaw. ఇక్కడ వీళ్ళు ఈ రిక్షాని నడపడం ద్వారా వీళ్ళకి డైలీ వస్తుంటుంది అనమాట. డైలీ వేజెస్, డైలీ అమౌంట్ని వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. However, he does not have a secured employment and his earning fluctuate every day. అంటే ఇతను ఎంత ఎంప్లాయ్మెంట్ అయినా ఆ డబ్బులు కూడా అంతమందికి సరిపోవు అనమాట. డ్యూరింగ్ సమ్ డే ఎర్నింగ్ ఫర్ హిమ్ టు సేవ్ సమ్ అమౌంట్ ఆఫ్టర్ బయింగ్ ఆల్ ఈజ్ డే టు డే నెసరీస్. ఆ డబ్బు వాళ్ళకి ప్రతిరోజు అవసరం పడతానంట కొనుక్కుండేకి, లైక్ తినడానికి. అతను ఎంత అని చేసినా కూడా ఆ మనీని అతను సేవ్ చేసుకోలేకపోయేవాడు కాదు. Earns enough money to buy his daily necessities. However, fortunately, Ahmad has a yellow card, which is PDS card for below poverty line. ఇదానికి ఎల్లో కార్డ్ అనమాట. రేషన్ కార్డు, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కార్డ్ అనమాట. వాళ్ళు బిలో పవర్టీ బీపీఎల్ కార్డ్ అనమాట వీళ్ళది. కాబట్టి వీళ్ళకి ఒక తక్కువ డబ్బులకే వీళ్ళకి రైస్ చిక్కుతుందనమాట. ఇది మీకు ముందు ఎక్స్ప్లెయిన్ వస్తుంది. పీడిఎస్ సిస్టము, పీడిఎస్ కార్డు ఇవన్నీ, ఎల్లో కార్డు ఇవన్నీ మీకు ముందు వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ దిస్ కార్డ్, ఆ కార్డ్ ద్వారా వాళ్ళకి ఒక సఫిషియంట్ వీట్, రైస్ చిక్కుతుంది అనమాట. షుగర్, కిరోసిన్ ఆయిల్ కూడా చిక్కుతుంది వాళ్ళ యూజ్ కోసం, డైలీ యూజ్ కోసం. అట్ హాఫ్ ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. వాళ్ళకి అక్కడ ఏం చిక్కుతాయి, ఒక మార్కెట్ ప్రైస్లో అర్థం కన్నా చాలా తక్కువలో చిక్కుతాయి అనమాట వాళ్ళకి అవన్నీ.
ఈ పర్చేస్ అతను అదొక మంత్కి సరిపోయేంత కొనుక్కుంటాడనమాట. When the ration shop is open for below poverty in this way, Ahmad is able to eke out his survival with less than sufficient earnings for his where he is the only earning member. అతను ఒకడే అర్నింగ్ మెంబర్ అయినా కూడా అతనికి ఎల్లో కార్డు ద్వారా బిలో పవర్టీ లైన్ ద్వారా అతనికి సఫిషియెంట్ ఫుడ్ చిక్కుతుంది. వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. వాళ్ళు సర్వైవ్ కోసమైనా వాళ్ళకి మంచి ఫుడ్ చిక్కుతుంది. ఇట్లా అనేది ఈ ఈ టూ స్టోరీస్ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, మనకి ఫుడ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందేదే మన సర్వైవల్ కోసం, లేకుంటే చాలా డిఫికల్టీస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అని తెలుసుకున్నాం మనము. సోషల్ కంపోజిషన్ అలాంగ్ విత్ ఇన్ఎబిలిటీ టు బై ఫుడ్. ఇక్కడ మనం చూస్తే సోషల్ కంపోజిషన్ అలాంగ్ విత్ ఇన్ఎబిలిటీ టు బై ఫుడ్ ఎఫర్ట్ సెక్యూరిటీ. ఈ ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్ ఎట్లంటే సోషల్ కంపోజిషన్ అనమాట. ఇన్ఎబిలిటీ అంటే వీళ్ళకి ఎబిలిటీ ఉండదు అనమాట ఫుడ్ కొనే దాంట్లో. దాన్ని సెక్యూరిటీ అఫెక్ట్స్ సెక్యూరిటీ అనమాట. ఒకవేళ కొన్నా లేకున్నా వీళ్ళకి కొనేంత ఎబిలిటీ ఉండదన్నమాట. సోషల్ కంపోజిషన్లో అలాంగ్ విత్ ఇన్ఎబిలిటీ టు బై ఫుడ్ అఫెక్ట్స్ సెక్యూరిటీ. దీని ద్వారా వీళ్ళు ఎబిలిటీ లేకుండా ద్వారా ఫుడ్ కొనుక్కుండేకి ఇక్కడ ఏమవుతుందంటే అది సెక్యూరిటీని అఫెక్ట్ చేస్తుంది. అక్కడ ఇన్సెక్యూర్ అయిపోతుంది అనమాట. పీపుల్ అఫెక్టెడ్ బై న్యాచురల్ డిజాస్టర్, దోస్ హూ మైగ్రేట్స్ ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్, ప్రెగ్నెంట్ అండ్ నర్సింగ్ మదర్స్ అండ్ స్మాల్ చిల్డ్రన్ ఆర్ ఫుడ్ ఇన్సెక్యూర్ పాపులేషన్. ఇక్కడ ఎప్పుడైతే న్యాచురల్ డిజాస్టర్ వస్తుందో, లైక్ ఫ్లడ్, డ్రాట్, ఎవరైతే మైగ్రేట్ వర్క్, నర్సింగ్ మదర్స్ అండ్ స్మాల్ చిల్డ్రన్, వీళ్ళంతా పాపులేషన్లో ఇన్సెక్యూర్ అయిపోతారనమాట. ఇప్పుడు స్మాల్ చిల్డ్రన్ వాళ్ళకి ఖచ్చితంగా ఫుడ్ ఉండాల్సిందే. పాపం వాళ్ళ ఆకలిని తట్టుకోలేరు. కొంతమంది నర్సింగ్ మదర్స్ ఉంటారు, కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ తినాల్సిందేదే. లేకుంటే ఆమె పిల్లోనికి కష్టమైపోతుంది. ఫుడ్ అనేది ఒక ఇది అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవాల్సిందేదే. మంచి క్యాలరీస్ ఉంటేనే అతను మంచి హెల్తీగా ఉండగలడు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ ఇన్సెక్యూర్ పీపుల్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ అనమాట ఇన్సెక్యూర్ పీపుల్లో. హై ఇన్ సమ్ స్టేట్స్, ఎకనామికలీ బ్యాక్వర్డ్. ఎవరైతే కొన్ని స్టేట్స్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్నాయో అక్కడ ఎక్కువ హై ఉందన్నమాట ఇది ఫుడ్ ఇన్సెక్యూర్. ద స్టేట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అకౌంట్ ఫర్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఫుడ్ ఇన్సెక్యూర్ పీపుల్ ఇన్ ద కంట్రీ. ఈ స్టేట్స్ అంతా వీళ్ళకి ఎక్కువ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫుడ్ ఇన్సెక్యూరిటీతో ఉన్నారన్నమాట మన కంట్రీలో. ఇది అర్థమైంటే మీకు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హంగర్ అనమాట. హంగర్ అనేది ఆకలి. అనదర్ ఆస్పెక్ట్ ఇండికేటింగ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. హంగర్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పావర్టీ, ఇట్ బ్రింగ్స్ అబౌట్ పావర్టీ. ఈ హంగర్ అనేది ఇది మనం ఇంకొక యాక్సెప్ట్ అనుకోవచ్చు ఫుడ్ ఇన్సెక్యూరిటీకి ఇది ఒక యాక్సెప్ట్ అనమాట. ఇండికేటింగ్ చేస్తుంది ఇది ఒక యాక్సెప్ట్ అనమాట. మళ్ళీ ఇది హంగర్ అనేది, ఈ హంగర్ అనేది ఒక పావర్టీ కాదు. ఈ హంగర్ అనేది పావర్టీని తెస్తుంది అనమాట. ఇప్పుడు కొంతమంది పేదవాళ్ళు ఆకలితో ఉండేది కాదు, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళు పావర్టీ అనమాట, పేదవాళ్ళు అయిపోతారు. ఇప్పుడు మనకి హంగర్ అనేది తీరేది ఎప్పుడు
మనకి మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు, మంచి డబ్బులు వస్తున్నప్పుడు, మంచి వేజెస్ వస్తున్నప్పుడు, మంచి ఇది ఉన్నప్పుడు మనకి మంచి ఫుడ్ చిక్కుతుందనమాట. అప్పుడు హంగర్ అనేది ఉండదు. ఎప్పుడైతే అవన్నీ లేకోకుండా ఉంటుందో అప్పుడు హంగర్ వచ్చేస్తుంది. ఆ హంగర్ ద్వారా వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు పావర్టీలోకి పడిపోతారనమాట. దేర్ఫోర్ ద అటైన్మెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఇన్వాల్వ్స్ ఎలిమినేటింగ్ కరెంట్ హంగర్ అండ్ రిడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ ఫ్యూచర్ హంగర్. ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఈ ఇన్వాల్వ్ అవుతుందన్నమాట ఈ హంగర్ని పోగొట్టడానికి, ఈ ఫ్యూచర్లో హంగర్ని రిడ్యూస్ చేయడానికి. అవన్నీ మనం ముందు తెలుసుకుంటాం ఎట్లా రిడ్యూస్ చేస్తారనేది. ఈ హంగర్ అనేది టూ డైమెన్షన్స్ అనమాట. ఫస్ట్ వచ్చి క్రోనిక్ హంగర్, ఇంకోటి వచ్చి సీజనల్ హంగర్. లెట్స్ సీ క్రోనిక్ హంగర్, సీజనల్ హంగర్. Chronic hunger is a consequence of diets persistently inadequate in terms of quality or quantity. ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం నుంచి హంగర్లో ఉండడం అనమాట. సఫిషియెంట్ క్వాలిటీ లేకపోవడం, క్వాంటిటీ లేకపోవడం అనమాట ఫుడ్. People suffer from chronic hunger because of their very low income. వాళ్ళ లో ఇన్కమ్ ద్వారా వాళ్ళు క్రోనిక్ హంగర్ అనమాట, చాలా కొంతకాలం నుంచి హంగర్గా ఉండడం అనమాట. అండ్ ఇన్ టర్న్ ఇన్ఎబిలిటీ టు బై ఫుడ్ ఈవెన్ ఫర్ వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర సఫిషియెంట్ ఫుడ్ని కొనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా లో ఇన్కమ్ ద్వారా వాళ్ళు సఫిషియెంట్ ఫుడ్ని కొనుక్కోలేకపోతున్నారు. ఆ సఫిషియెంట్ ఫుడ్ కొనుక్కోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు సర్వైవ్ కాలేకపోతున్నారు. మీరు చూడొచ్చు, కొన్నిసార్లు న్యూస్లో చెప్తా ఉంటారు, ఇట్లా హంగర్ వాళ్ళు చనిపోతున్నారు, ఇట్లా ఫుడ్ లేక చనిపోతున్నారని. ఇట్లాంటి కొన్ని కేసెస్ ఉంటాయన్నమాట. సీజనల్ హంగర్కి వస్తే మనం సీజనల్ హంగర్ ఈజ్ రిలేటెడ్ టు సైకిల్స్ ఆఫ్ ఫుడ్ గ్రోయింగ్ అండ్ హార్వెస్టింగ్. సీజనల్ హంగర్ అనేది ఫుడ్ని ఒక 2 సైకిల్స్ అనమాట. లైక్ ఫుడ్ని గ్రో చేయడం, హార్వెస్ట్ చేయడం అనమాట. దిస్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ బికాస్ ఆఫ్ ద సీజనల్ నేచర్ ఆఫ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. This is prevalent in rural areas because of the seasonal nature of agriculture, in urban areas because of casual labors. ఇది ప్రివలెంట్ అనమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు మనకి అగ్రికల్చర్, నేను చెప్పినట్టుగా మీకు అదే మనం రామును, ఆ పెళ్ళుని పేరే మహమ్మద్, వీళ్ళ స్టోరీస్ చూసుకుంటే అక్కడ సీజనల్ హంగర్ అనమాట. ఇప్పుడు ఒకవేళ అతను ఆటో తోలినప్పటికీ, రిక్షాని ఎవరు ఒక టైంలో ఒక పీరియడ్లో ఒకరోజు అతని రిక్షాని ఎవరు ఎక్కలేదు, ఎక్కినా కూడా లో వేజెస్ ఉన్నాయి. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే అంతమందికి అతను పెట్టాలన్నా కూడా కష్టమవుతుంది అనమాట. మనీ అతను సేవ్ చేసుకోవాలనుకున్నా కూడా సేవ్ చేసుకోలేడు. ఇక్కడ అదే అహ్మద్ అనమాట. అర్బన్ ఏరియాస్లో మనం చూసినాం అగ్రికల్చర్ యాక్టివిటీ. అతనికి 4 months అన్ఎంప్లాయ్మెంట్. ఈ అతను సీజనల్ లేబర్ కాబట్టి 4 months అతను అన్ఎంప్లాయ్మెంట్ అయిపోయినాడు అగ్రికల్చర్ యాక్టివిటీస్ ద్వారా. ఇక్కడ దాన్ని ఏమంటారు, ఆ 4 months అతను ఏమవుతాడంటే సీజనల్ హంగర్ అనమాట. ఆ సీజన్ మాత్రం అతను అతనికి హంగర్ ఏర్పడుతుంది అనమాట. India is aiming at self-sufficiency in food grains since its independence role of green revolution. ఇక్కడ మనకి ఇండియా అనేది ఒక ఎయిమ్ చేస్తుందన్నమాట ఫుడ్ గ్రెయిన్స్ మీద. లైక్ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఇక్కడ మనం ఈ హంగర్ని పోగొట్టచ్చు అని. అది ఎలా అంటే ఇక్కడ మనం ఈ 2 విధాలుగా చేస్తే కొంత మనకి ఇది ఉంటుంది. ఇక్కడ ఈ 2 పాయింట్స్ ద్వారా మనకి కొంచెం అవకాశం ఉంటుందన్నమాట హంగర్ని తగ్గించడానికి, ఫుడ్ గ్రెయిన్స్ని పెంచడానికి. ద ప్రొడక్షన్ ఆఫ్ వీట్ అండ్ రైస్ వాజ్ ఇంక్రీజ్. రైస్ వీట్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావాలన్నమాట గ్రీన్ రెవల్యూషన్ ద్వారా. ద ఇంక్రీజ్డ్ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్ వాజ్ హౌఎవర్
డిస్ప్రపోర్షనేట్. ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఖచ్చితంగా ఒక మంచి ప్రొపోర్షనేట్లో ఉండాలన్నమాట. డిస్ప్రపోర్షనేట్ కాకూడదు. మంచి ప్రపోర్షన్లో మనం ఫుడ్ గ్రెయిన్స్ని ఇంక్రీజ్ చేయాలన్నమాట. దీని ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇంపోర్ట్స్ కానీ కొంత ప్రీవియస్ ఇయర్కి స్టాక్ కానీ మిగిలిపోతుందన్నమాట. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. మనం చూసినామన్నమాట వాట్ ఈజ్ ఫుడ్ సెక్యూరిటీ, వై ఫుడ్ సెక్యూరిటీ, హూ ఆర్ ఇన్సెక్యూర్, వై ఇన్సెక్యూర్, ఇవన్నీ మనం చూసినాము. ఇప్పుడు మెయిన్ లెసన్కి వస్తే, టాపిక్ వస్తే ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియాలో ఫుడ్ సెక్యూరిటీ, ఆర్ వి ఫుడ్ సెక్యూర్ నౌ? ఇప్పుడు ఫుడ్ సెక్యూరా అని అడుగుతున్నారు. అక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. ఆఫ్టర్ గ్రీన్ రెవల్యూషన్ ద కంట్రీ హ్యాస్ అవాయిడెడ్ ఫెమైన్ ఈవెన్ డ్యూరింగ్ అడ్వర్స్ వెదర్ కండిషన్స్. ఇక్కడ ఆఫ్టర్ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ద కంట్రీ హ్యాస్ అవాయిడ్ ఫెమైన్ అంటే ద కంట్రీ ఆ ఫెమైన్ని అవాయిడ్ చేసిందన్నమాట. కొన్ని అడ్వర్స్ వెదర్ కండిషన్స్ ద్వారా కూడా. గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒక మంచి ఫుడ్కి ఒక సెక్యూరిటీని తెచ్చిపెట్టిందనమాట. వెరైటీ ఆఫ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఎన్నో రకాల క్రాప్స్ మన ఆల్ ఓవర్ కంట్రీలో గ్రో అవుతున్నాయి. ఫర్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ద ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్ బై ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ 2 components. ఈ ఫుడ్ని మనం పీపుల్స్కి ప్రతి ఒక్క పర్సన్కి అందజేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ 2 components తీసుకుందనమాట ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్కి. ప్రతి ఒక్క పర్సన్కి అవైలబిలిటీ ఉండడానికి 2 components. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి బఫర్ స్టాక్, సెకండ్ వచ్చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అదే పీడిఎస్ అనమాట. మనం ఫస్ట్ బఫర్ స్టాక్ చూస్తే ఇక్కడ వాట్ ఈజ్ బఫర్ స్టాక్? ఇట్ ఈజ్ ఏ స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఇది ఒక స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. ఒకవేళ ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్ల ఫెమైన్ ఉందంటే, ఒకవేళ వచ్చిందంటే ఫెమైన్, ఈ బఫర్ స్టాక్ని అక్కడికి ఇంపోర్ట్ చేయడం చేస్తారనమాట. అక్కడ వాళ్ళకి కొంత వాళ్ళ అవసరాలు తీరుతాయి కాబట్టి ద FCI పర్చేసెస్ వీట్ అండ్ రైస్ ఫ్రమ్ ద ఫార్మర్స్ ఇన్ స్టేట్స్ వే దేర్ ఈజ్ సర్ప్లస్ ప్రొడక్షన్. కొంతమంది ఫార్మర్స్ ఉంటారనమాట, వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ చేసింటారనమాట వీట్ రైస్ని. అక్కడ FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోయి వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తుందన్నమాట వీట్ అండ్ రైస్. అది కూడా వాళ్ళు అనౌన్స్ చేసింటారనమాట ప్రైస్. మార్కెట్లో వాళ్ళు కొంత ప్రైస్ అనౌన్స్ చేసింటారు. ఆ ప్రైస్కి ఫార్మర్స్ అనేది పే చేశారనమాట. ఆ ప్రైస్ని ఏమంటారంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట, MSP. అంటే వీళ్ళు తక్కువకే వాళ్ళ దగ్గర వాళ్ళకు కావాల్సినంత ఇచ్చేసి, ఇప్పుడు ఇన్ని ప్యాకెట్స్కి ఇన్ని ల్యాక్స్ అని వాళ్ళు చెప్పింటారనమాట. ఇక్కడ వాట్ ఈజ్ బఫర్ స్టాక్ అంటే స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. అదే వీళ్ళు కొనుక్కొని FCI వాళ్ళు కొనుక్కొని వీళ్ళు ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట వాళ్ళే అనౌన్స్ చేస్తారనమాట కొంత ప్రైజ్ని. ఆ ప్రైజ్కి వాళ్ళు ఫార్మర్స్ ఒకవేళ ఒప్పుకోలేకపోతే వాళ్ళు కొంత పెంచుతారనమాట. అంతే, వాళ్ళేమంతా పెంచరు. వాళ్ళు చెప్తారన్నమాట, ఇట్లా మేము పీపుల్కి ఇచ్చడానికి కొంత ప్రైస్ ద్వారా లైక్ PDS, లైక్ బఫర్ స్టాక్ అంటే ఈ బఫర్ స్టాక్ని తీసుకుపోయి కొన్ని PDS సిస్టంలో అమ్ముతారు అనమాట, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో. ఈ రెండు కూడా రెండిటికి కొంత కామన్ వే ఉంటుందన్నమాట అని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. ద ప్రైస్ ఈజ్ కాల్డ్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట. ఆ ప్రైస్ని మినిమం సపోర్ట్ ప్రైస్ అని అంటారు. ఎవరు FCI వాళ్ళు పెట్టినదనమాట. ఆ ప్రైజ్ని మినిమం సపోర్ట్ ప్రైస్, అది మీరు గుర్తుపెట్టుకోండి, MSP. ద MSP is declared by the government every year before the sowing season to provide
ఇన్సెంటివ్స్ ఫీస్ టు ఫార్మర్స్ ఫర్ రైజింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ దీస్ క్రాప్స్. ఈ ఎంఎస్పిని గవర్నమెంట్ వీళ్ళు ఎఫ్సిఐ వాళ్ళు ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే ప్రతి ఒక్క ఇయర్ డిక్లేర్ చేస్తారు. వాళ్ళు వాళ్ళు ఆ సీడ్స్ని సో చేసే ముందే వీళ్ళు వాళ్ళ ప్రైజ్ని చెప్తారనమాట. మీరు ఇట్లా ఎక్కువ పెట్టండి, మేము తీసుకుంటాము, ఇది ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ మేము ఈ ప్రైస్ ద్వారా తీసుకుంటామని చెప్తారనమాట వాళ్ళు. అలాగా ఈ ఫార్మర్స్ కూడా మంచి సర్ప్లస్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా రైజ్ చేస్తారనమాట. ద పర్చేస్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ గ్రానరీస్. ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ వీళ్ళు గ్రానరీస్లో స్టోర్ చేస్తారనమాట. వై బఫర్ స్టాక్ ఆర్ క్రియేటెడ్. దిస్ ఈజ్ డన్ టు డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్. అసలు ఫుడ్ బఫర్ స్టాక్ ఎందుకు క్రియేట్. దిస్ ఈజ్ డన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ద deficit areas and among the poorer strata of the society at a price lower than the market price, also known as issue price. ఒకవేళ కొంతమంది పూరర్ ఉంటారు, కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, కొన్ని డిఫిసిట్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ షాప్స్ ఉండవు, హై రేట్స్ ఉంటాయి, వాళ్ళకి ఫుడ్ తీసుకోవడం కొంచెం కష్టం అయిపోతుంది. అట్లాంటప్పుడు వీళ్ళు ఈ బబుల్ స్టాక్ తీసుకుపోయి అక్కడ ఏం చేస్తారంటే లోవర్ దెన్ మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ అనమాట, చాలా తక్కువకి ఇస్తారనమాట. దాన్ని ఇష్యూ ప్రైస్ అనమాట అంటారు. ఆ ప్రైస్ని మార్కెట్ కంటే లోవర్గా ఇవ్వడం మార్కెట్ ప్రైస్ అంటే చాలా తక్కువకి ఇవ్వడం ద్వారా ఆ ప్రైస్ని వాళ్ళు ఇష్యూ ప్రైస్ అంటారు అనమాట. దీని ద్వారా అక్కడ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ తగ్గుతుంది, హంగర్ తగ్గుతుంది. ఇలా ఒక బఫర్ స్టాక్ అనేది ఒక మంచి ఫుడ్ సెక్యూరిటీ. దిస్ ఆల్సో హెల్ప్స్ రిజాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ డ్యూరింగ్ అడ్వర్స్ వెదర్ కండిషన్స్ ఆర్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ క్యాలమిటీ. ఒకవేళ విపత్తులు లైక్ డ్రాట్స్, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఈ బఫర్ స్టాక్ ద్వారా అక్కడ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ తగ్గుతుందన్నమాట. కొన్ని వెదర్ కండిషన్స్ ద్వారా ఎప్పుడైతే కొన్ని వెదర్ కండిషన్స్ ఉంటాయో లైక్ ఎండ ఉన్నప్పుడు డ్రాట్ వచ్చేది, ఇలా కొన్ని వెదర్ కండిషన్ ఉన్నప్పుడు అక్కడ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, ఆ ఫుడ్ తగ్గుతుందన్నమాట ఈ బఫర్ స్టాక్ వల్ల. మీకు ఇది అర్థమైంటే మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పిడిఎస్ అనమాట. హౌ ఈజ్ ద ఫుడ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద నీడీ పీపుల్. ఫుడ్ అనేది నీడీ పీపుల్కి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎఫ్సిఐ ద్వారా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా. డిస్ట్రిబ్యూట్ ద ఫుడ్ టు ద నీడీ త్రూ గవర్నమెంట్ రెగ్యులేటెడ్ రేషన్ షాప్. కొన్ని రేషన్ షాప్స్ ఉన్నాయి అంటే మనకి ఇప్పుడు మనకు తెలుసు ఈ రేషన్ షాపులు అంటే. మీరు చదువుకున్నారు, మిమ్మల్ని పోండి అని పంపిస్తా అంటారు రేషన్ షాప్ పోయి, అవన్నీ తేపోండి, భీమ్ తేపోండి అని పంపిస్తా అంటారు. కానీ కార్డు ఇచ్చి ఒక కార్డు అదే ఈ రేషన్ షాప్స్ అనమాట. అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట ఫుడ్, మన ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తారనమాట చాలా తక్కువకే వాళ్ళు, త్రూ గవర్నమెంట్ రెగ్యులేటెడ్ రేషన్ షాప్. ఆ రేషన్ షాప్ ద్వారా గవర్నమెంట్ అనేది కొన్ని రేషన్ షాప్ని రెగ్యులేట్ చేసిందనమాట డిస్ట్రిబ్యూట్ చేయడానికి నీడీ పీపుల్కి ఫుడ్. ఆ సిస్టమ్నే మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. రేషన్ షాప్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫెయిర్ ప్రైస్ షాప్స్. ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటే మంచి ఫెయిర్ అంటే తక్కువ షాప్స్ అనమాట, మంచి ఫెయిర్ షాప్స్. ఫెయిర్ అంటారు, యార్ ఫెయిర్ అని అంటే నా కొడుకులు ఎత్తేస్తారు సగానికి సామాన్ బియ్యము. రేషన్ కార్డ్, మనం రేషన్ షాప్కి పోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలా. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మనకి ఏంది రాదు. ఎనీ ఫ్యామిలీ విత్ రేషన్ కార్డ్ కెన్ బై ఏ స్టిపులేటెడ్ అమౌంట్ ఆఫ్ దీస్ ఐటమ్స్. 35 kgs ఆఫ్ గ్రెయిన్స్, 5 liters ఆఫ్ 5 liters ఆఫ్ ఇది కిరోసిన్, 5 kgs ఆఫ్ షుగర్. బీపీఎల్ కార్డ్స్ ఫర్ దోస్ బిలో ద పవర్టీ లైన్. ఎవరైతే బిలో ద పవర్టీ లైన్ ఉంటారో వాళ్ళందరికీ ఇవన్నీ చిక్కుతాయి అనమాట. కానీ ఇప్పుడు ఏడా లేవు ఇవన్నీ. షుగర్ అంతా ఏడా ఇరు, గ్రెయిన్స్ అంతా ఏడా ఇరు, కిరోసిన్ అసలు తీసేసినారు. ఇవన్నీ తగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు మనకి ఇస్తానేది ఒక గ్రెయిన్, షుగర్ ఇస్తారు కానీ అంతగా ఏమి ఇరు. ఒకవేళ ఎప్పుడన్నా ఇస్తే బ్యాగ్లో ఇస్తారు అంతే. కానీ
ఈ కిరోసిన్ నీరు ఏమో ఈ కిరోసిన్ని తీసేసినారు ఎందుకో. ఏమన్నా జరిగింటాయి తీసేసింటారు. ఎవ్రీ మంత్ ఫ్రమ్ ద నియర్ బై రేషన్ షాప్. ఇవన్నీ వాళ్ళు ఒక ఫ్యామిలీ కొనుక్కోవచ్చు అనమాట. ఒక కార్డు ద్వారా వాళ్ళకి కావాల్సినంత ఫుడ్ 1 మంత్కి వాళ్ళు ఎవ్రీ మంత్ కొనుక్కోవచ్చు. ఇది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట. దీనిలో నెక్స్ట్ చూస్తే దెర్ ఆర్ 3 kinds ఆఫ్ రేషన్ కార్డ్స్ ఉన్నాయన్నమాట. 3 kinds ఆఫ్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి యాంట్యోదయ కార్డ్స్ ఫర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. ఎవరైతే ఒక పూరెస్ట్ అంటాడో వీని దగ్గర ఏదో తినే కన్నా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆఖరికి రూపాయి కూడా ఉండదు చూడండి, వాళ్ళని పూరెస్ట్ అంటామన్నమాట. వాళ్ళకి యాంట్యోదయ కార్డ్స్ ఉంటాయన్నమాట. వీళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఫ్రీగా చిక్కుతాయి అన్నమాట వీళ్ళకి. బీపీఎల్ ఫర్ దోస్ బిలో, కొంతమంది బిలో పవర్టీ లైన్ ఉంటారు, వాళ్ళకి బీపీఎల్ కార్డ్స్ అనమాట. వీళ్ళు కొంత అమౌంట్ పెట్టాల్సిండేది. ఏపీఎల్ కార్డ్స్ ఫర్ ఆల్ అదర్, చాలా అందరికీ ఇంకా ఏపీఎల్ కార్డ్స్ ఉంటాయి, అబోవ్ పవర్టీ లైన్ కార్డ్స్. వీళ్ళందరూ కూడా మనీ పెట్టాల్సింది అనమాట. ఇక్కడ కొన్ని చేంజెస్ ద్వారా ఇట్లా జరుగుతుంది అంతే. ఎందుకంటే ఫుడ్ ఉండాల్సిండేదే, హంగర్ పెరగకూడదు, హంగర్ని రెడ్యూస్ చేయాలి. కాబట్టి రేషన్ కార్డ్స్ని 3 typesగా విడదీసినారనమాట. ఇంట్రడ్యూసింగ్ టు రేషనింగ్. ఈ రేషన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసినారంటే, ఒకప్పుడు బెంగాల్లో ఫెమైన్ వచ్చిందనమాట. 1940s బెంగాల్లో ఫెమైన్ వచ్చింది. రేషనింగ్ సిస్టమ్ వాజ్ రివైవ్డ్ ఇన్ ద వేక్ ఆఫ్ an act ఫుడ్ షార్టేజ్ డ్యూరింగ్ ఎప్పుడైతే ఫుడ్ షార్టేజ్ వచ్చిందో 1960sలో, అప్పుడు ఈ రేషనింగ్ సిస్టమ్ని రివైవ్ చేసినారు, పెంపొందించినారనమాట. ప్రియర్ టు ద గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఈ రేషనింగ్ సిస్టమ్ని రివైవ్ చేసినారు, పెంపొందించినారు 1960sలో షార్టేజ్ ఆఫ్ ఫుడ్ వచ్చినప్పుడు. డ్యూ టు హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ లెవెల్స్ యాజ్ రిపోర్టెడ్ బై NSSO. ఎప్పుడైతే హై పావర్టీ లెవెల్స్ అనేవి ఎక్కువ పెరిగిపోయినాయని రిపోర్ట్ చేసినారు NSSO వాళ్ళు, 3 important ఫుడ్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ వర్ ఇంట్రడ్యూస్. అప్పుడు మనకి 3 ఫుడ్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసినారనమాట. NSSO అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అనమాట. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిండేదే. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీకు అది చెప్పేసాను నేను. వాట్ ఈస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే PDS. ఇంటర్వ్యూ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. చైల్డ్లో డెవలప్మెంట్ సర్వీసెస్ అనమాట. లైక్ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ విధంగా కానీ. ఫుడ్ ఫర్ వర్క్ FFW. ఫుడ్ కావాలంటే వర్క్ చేయండి, ఫుడ్ ఇస్తాము అనేది ఒక ప్రోగ్రామ్ అన్నమాట. దాని ద్వారా కూడా చాలామంది కష్టపడి అట్లా ఫుడ్ని సంపాదించుకొని బాగా ఈ 3 ద్వారా అక్కడ కొంత పావర్టీ లెవెల్ అనేది తగ్గిందనమాట. అదే మనం చెప్తున్నాం కదండి, హంగర్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ కాదు పావర్టీకి. హంగర్ అనేది పావర్టీని తెస్తుందని అని చెప్పుకున్నాం కాబట్టి మనము. అట్ ప్రజెంట్ దెర్ ఆర్ సెవరల్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్. ఇప్పటికీ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సెవరల్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్, PAPS. ఇవి ఎక్కడంటే మోస్ట్లీ ఇన్ రూరల్ ఏరియాస్ అనమాట. ఎన్హాన్స్డ్ ఫుడ్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేసినారు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాబట్టి దాన్ని మూడింటిని తేవడం ద్వారా అక్కడ ఎంప్లాయ్మెంట్, అదే మనకి 3rd FFWలో ఫుడ్ ఫర్ వర్క్. ఇలా ఈ పావర్టీ ఎలిగేషన్ ప్రోగ్రామ్స్ అనేది చేసినారనమాట కొన్ని పావర్టీ చోట్ల. మనం నెక్స్ట్ చూస్తే కరెంట్ స్టేటస్ ఆఫ్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇనిషియలీ ద PDS కవరేజ్ వాజ్ యూనివర్సల్. కరెంట్ ఇప్పుడు మనకి PDS అనేది ఎలా ఉంది అని అడుగుతున్నారు. కవరేజ్ ఫర్ యూనివర్సల్. ఇది PDS అనేది చాలా యూనివర్సల్ అనమాట. ప్రతి ఒక్క స్టేట్లో, ప్రతి ఒక్క కంట్రీకి మొత్తం అంతా ఇది
హ్మ్. ఈ వ్యాపించిందనమాట. ఇన్ 1992 రివాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇంకోటనమాట, రివాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది 1992లో ఇది చేశా చేసినారు. ఆర్‌పిడిఎస్ అనేది. టార్గెటింగ్ రిమోట్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. ఇది ఎందుకంటే కొంతమంది బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయి. కొన్ని ఈ దాన్ని రిమోట్ చేసి బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయి. అక్కడ మొత్తం అంతా 700 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. అక్కడంతా వీళ్ళు టార్గెట్ చేసినారు రివాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని. అలా అక్కడ ఎట్లన్నా హంగర్‌ని తగ్గించాలా, పవర్టీని తగ్గించాలా అని. అదే ఫ్రమ్ జూన్ 1997లో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది నిర్మి నిర్ నిర్మూలించినారు. సారీ పెంపొందించినారు. టార్గెటింగ్ ద పూర్ ఇన్ ఆల్ ఏరియాస్. పూర్ పీపుల్ని టార్గెట్ చేశారనమాట ఆల్ ఏరియాస్లో. ఈ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా హంగర్ని, పవర్టీని తగ్గించడానికి జూన్ 1997 ద్వారా. ఇవన్నీ మనకి కొన్ని బిట్స్ రావచ్చు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ. ఫర్దర్ ఇన్ 2002 టూ స్పెషల్ స్కీమ్స్ ఫర్ లాంచ్డ్. ద టూ స్కీమ్స్ ఫర్ లింక్డ్ విత్. ఈ 2002లో టూ స్పెషల్ స్కీమ్స్ అనేది లాంచ్ చేసినారు. ఒకటి వచ్చి అంత్యోదయ అన్న యోజన, ఇంకోటి అన్నపూర్ణ స్కీమ్. ఈ అంత్యోదయ అన్న యోజన వచ్చి పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి, అదే మనం చూసినాం కదండి, ఆ కార్డ్స్ ద్వారా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం ద్వారా జరుగుతుందని. అన్నపూర్ణ స్కీమ్ అనేది ఇండిజన్ సీనియర్ సిటిజన్స్ అనమాట. ఎవరైతే కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉంటారో, లైక్ హ్యాండిక్యాప్డ్ కానీ సీనియర్గా, వాళ్ళందరికీ అన్నపూర్ణ స్కీమ్ అనమాట. వీళ్ళకి కూడా ఫ్రీగానే చిక్కుతుంది గ్రెయిన్స్ కానీ అట్లా. ఈ రెండు స్కీమ్స్ నెట్వర్క్ ఆఫ్ ద పీడిఎస్కి, అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి లింక్ అనమాట. అదే మనం చెప్పుకున్నాం కదండి, ఫుడ్ గ్రెయిన్స్ రేషన్ షాప్స్ ద్వారా అక్కడ పోతే వీళ్ళు కార్డు ఇస్తే, వీళ్ళు కార్డు చూపించి వాళ్ళు అమ్మేస్తే వీళ్ళకి ఫ్రీగా ఇచ్చేది అలా అనమాట. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ పీడిఎస్ ఆర్. కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అనమాట పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఎఫెక్టివ్ instrument in stabilizing prices and making food available to consumers at affordable prices. అందరికీ అందజేయడం అనమాట. కొంత స్టెబిలైజింగ్ ప్రైజెస్కి ఫుడ్ అవైలబుల్ టు కన్జ్యూమర్స్. ఎవరైతే కొంతమంది కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈ తక్కువ ప్రైస్కి ఫుడ్ని అందజేయడం అనమాట. హెల్ప్ ఇన్ అడ్వర్టింగ్ వైడ్ స్ప్రెడ్ హంగర్ అండ్ ఫెమైన్ by supplying food from surplus regions of the country to the deficit ones. ఇది హెల్ప్ చేస్తుంది అనమాట హంగర్ని ఎంతో తగ్గించడానికి, ఫెమైన్ని తగ్గించడానికి. మనకి ఎక్కడైతే ఫుడ్ని సర్ప్లస్ రీజియన్, ఎక్కువ రీజియన్స్కి మన కంట్రీలో పంపించి ఈ హంగర్ని, ఫెమైన్ని తగ్గించారనమాట. మినిమం సపోర్ట్ ప్రైస్ and procurement has contributed to an increase in food grain production and provided income security to farmers in certain regions. Minimum support price ద్వారా has contributed to an increase in food grain. ఈ ఫుడ్ గ్రెయిన్ని ఈ గవర్నమెంట్, ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అన్ని డబ్బులు ఇస్తారన్న వాళ్ళు ఏం చేస్తారు, ఫార్మర్స్ ఎక్కువ అమౌంట్ని పండిస్తారు కాబట్టి ఇంక్రీజ్ ఇన్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. అలా ఈ గవర్నమెంట్ అనేది ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ ఫార్మర్స్ ఎక్కువ ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేసినారు అనమాట. ఈ ఎంఎస్పి ద్వారా కానీ మన ఎఫ్సిఐ ద్వారా కానీ ఇన్కమ్ సెక్యూరిటీ టు ఫార్మర్స్ ఇన్ సర్టెన్ రీజన్స్. వీళ్ళకి ఇదొక మంచి ఇన్కమ్ కాబట్టి ఫార్మర్స్కి కొన్ని సర్టెన్ రీజియన్స్లో. హౌఎవర్ the public distribution system has faced severe criticism on several grounds. ఏమైతే ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఫేస్ చేసింది సివియర్ క్రిటిసిజం ఆన్ సెవెరల్ గ్రౌండ్స్. కొన్ని
అవన్నీ పైన అడ్వాంటేజెస్ అనుకుంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి దీని ద్వారా. అవేంటో చూద్దాం. ఇంటెన్షన్ ఆఫ్ హంగర్ ఆర్ ప్రివెంట్ డిస్పైట్ ఓవర్ఫ్లోయింగ్ గ్రానరీస్. ఎక్కువ ఇది ఉండడం, హంగర్ ఉండడం ప్రివెంట్ చేసినా కూడా ఓవర్ఫ్లోయింగ్ గ్రానరీస్ ఉండడం ద్వారా కూడా, కానీ అక్కడ ఏమవుతుంది, హంగర్ అనేది ఉంది. ఇలా కొంతమంది దొంగన కొడుకుల వల్ల హంగర్ అనేది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అనేది ఒక రీజన్ ఇది అనమాట. దెర్ ఈజ్ ఏ జనరల్ consensus that high level of buffer stocks of food grains is very undesirable and can be waste. ఈ ఫుడ్ బఫర్ స్టాక్స్ని ఎక్కువ స్టోర్ చేయడం ద్వారా అక్కడ ఫుడ్ అనేది ఎవరు తినలేరు, వేస్ట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఫుడ్ చెడిపోతుంది అక్కడ, బఫర్ స్టాక్ అనేది ఒక మంచి అనుకున్నా కానీ అక్కడ ఏమవుతుందంటే ఫుడ్ అనేది చెడిపోతుంది మనకాడ. కాబట్టి బఫర్ స్టాక్ అనేది ఒక డిసడ్వాంటేజ్ కావచ్చు కాబట్టి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి. అందుకే మీరు చూసుకుంటే కానీ వాళ్ళు మనకి మంత్ అంతా ఇయ్యరు. మంత్లో ఒక 5 to 10 days మాత్రమే, 5 to 10 days కూడా 5 to 6 to 7 days ఇస్తారు అంతే. మళ్ళీ వాళ్ళు మూసేస్తారనమాట. మెయింటైనింగ్ మచ్ మోర్ దాన్ ద మినిమం బఫర్ నార్మ్స్. అక్కడ మనకు కావాల్సినంత బఫర్ స్టాక్స్ని మెయింటైన్ చేయకుండా ఎక్కువ బఫర్ స్టాక్ మెయింటైన్ చేయడం ద్వారా ఇక్కడ కొన్ని డిసడ్వాంటేజ్ అనమాట. క్రిటిసిజం, హై క్యారింగ్ కాస్ట్ ఇన్ అడిక్షన్ టు వేస్ట్ అండ్ డిటరేషన్ ఇన్ గ్రెయిన్ క్వాలిటీ. ఇక్కడ ఎక్కువ కాస్ట్ అనమాట, హై క్యారింగ్ కాస్ట్ అనమాట. మనీ అంత డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. వేస్టేజ్ ద్వారా ఈ బఫర్ స్టాక్ ద్వారా డిటరియేషన్ ఇన్ గ్రెయిన్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అని. కాబట్టి బఫర్ స్టాక్ అనేది ఒక మంచిది అనుకున్నా కూడా దాన్ని ఎక్కువ ఉంచకూడదు. మనం ఎక్కువ ఇంపోర్ట్ చేస్తున్నా కూడా ఎక్కువ కావాల్సిన వాళ్ళకి అందజేస్తుండాల. The procurement of food grains at MSP is concentrated in a few prosperous regions. ఇది ఫుడ్ గ్రెయిన్స్ అనేది కొంతమంది ఫార్మర్స్ కొన్ని స్టేట్స్లోనే ఇది చేస్తున్నారు అనమాట. పిఎస్ఐ వచ్చి కొనుక్కోవడం ద్వారా, కానీ కొంతమంది ఫుడ్ గ్రెయిన్స్ని ద్వారా చేస్తున్నారు. కానీ చాలామంది కొన్ని రీజన్స్లో అనమాట, ఇంకా చాలా కొన్ని వేరే రీజన్స్లో వాళ్ళకి ఇష్టమైన క్రాప్స్ చేసుకుంటున్నారు. అది ఎక్కడెక్కడంటే వాళ్ళు కదని వీళ్ళు గ్రెయిన్స్ని పెంచేవాళ్ళు. అంటే ఎక్కడంటే ఫుడ్ గ్రెయిన్స్ని పంజాబ్, హర్యానా, వెస్ట్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అండ్ టు ఏ లెస్సర్ ఎక్స్టెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్. కొంత లెస్ ఎక్స్టెంట్ వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది. అండ్ మెయిన్లీ ఆఫ్ 2 crops. ఈ స్టేట్స్లో మెయిన్లీ 2 crops వేస్తారనమాట, వీట్ అండ్ రైస్. ఈ స్టేట్స్ నుంచే మనకి చాలా ఈ బఫర్ స్టాక్స్ కానీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ జరిగేది. దీని ద్వారా క్రాపింగ్ ప్యాటర్న్లో చేంజ్ వస్తుందన్నమాట. ఒకవేళ ఫర్దర్ క్రిటిసిజం ఆఫ్ పీడిఎస్ ఇంకా ఏమన్నా ఉంటుందా ఈ పీడిఎస్ ద్వారా? ఇంకా ఎక్కువ క్రిటిసిజం. ద ఇంటెన్సివ్ utilization of water in the cultivation of rice has also led to environment degradation and fall in water level. అదే మనం చెప్పుకున్నాం కదండి, ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కువ పెంచుతారు, ఇంక్రీజ్ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్ అయిపోతుంది. అప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ పెంచినా అక్కడ ఏమవుతుంది, ఫుడ్ గ్రెయిన్స్ అంత పెంచినప్పటికీ అక్కడ ఫుడ్ గ్రెయిన్స్ అనేది అందుకు అవే పెరగవు కదా, దానికి కొంత మినిమం వాటర్ అనేది కావాల్సి వస్తుంది. ఆ వాటర్ ఒకవేళ దానికి ఎక్కువ వాటర్ కావాలా, అప్పుడు ఎన్విరాన్మెంట్లో వాటర్ లెవెల్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇది ఒక క్రిటిసిజం అనమాట పీడిఎస్కి. ఇక్కడ కొంతమంది పీడిఎస్ డీలర్స్ ఉంటారు కదండి,
are sometimes found resorting to malpractices like diverting the grains to open market. కొంతమంది దొంగ నా కొడుకులు పీడిఎస్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మాల్ ప్రాక్టీసెస్ చేస్తారు. వాళ్ళ వాళ్ళకు వచ్చిండే స్టాక్స్ని ఓపెన్ మార్కెట్ పంపించడం అన్నమాట. సెల్లింగ్ అక్కడ కొన్ని దాని ద్వారా వాళ్ళ మనీ ఎక్కువ వస్తుంది. ఒకవేళ కొన్ని లెస్ పూర్ క్వాలిటీ గ్రెయిన్స్ని కొనుక్కొని రేషన్ షాప్స్లో సెల్ చేయడము. కొంతమంది దొంగ నాగులు అండి ఏం చేస్తాము, కొంత దొంగ నాగులు ఏం చేస్తాం, వీళ్ళు డైవర్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఏమవుతుందంటే సెల్లింగ్ పూర్ క్వాలిటీ గ్రెయిన్స్ అట్ రేషన్ షాప్, వాళ్ళకి వచ్చిన అమౌంట్లో ఒక మినిమం కొంత అమౌంట్ని కొన్ని ఇచ్చి కొంత పూర్ క్వాలిటీ గ్రెయిన్స్ని తెచ్చి రేషన్ షాప్స్లో అమ్ముతారనమాట. ఇర్రెగ్యులర్ ఓపెనింగ్స్ ఆఫ్ ద షాప్స్, ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసేదండి. వాళ్ళు చెప్పింటారు గవర్నమెంట్ వాళ్ళు, ఈ టైంలో ఓపెన్ చేయండి, వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు అని. ఈ దొంగ నాయకులు అంతా ఏం చేస్తారు, వాళ్ళు కొనుక్కోకూడదని ఎప్పుడంటే అప్పుడు ఇర్రెగ్యులర్ ఓపెనింగ్స్ ఆఫ్ ద షాప్స్ చేసేది, ఎక్సెట్రా ఎక్సెట్రా. రేషన్ షాప్స్ రెగ్యులర్లీ హ్యావ్ వన్ స్టాక్స్ ఆఫ్ పూర్ క్వాలిటీ గ్రెయిన్స్ లెఫ్ట్. అక్కడికి కూడా ఆ స్టాక్ అని వాళ్ళు చాలా కొన్ని తెచ్చి పెట్టుకుంటారు, అవి కూడా సోల్డ్ అయిపోతాయి అన్నమాట. ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇది కూడా ఒక ఫర్దర్ క్రిటిసిజం అనమాట పీడిఎస్కి. There are the 3 types of cards and the range of prices created the problem. ఒక 3 types of cards ప్రైజెస్ అనమాట క్రియేట్ అయ్యే ప్రాబ్లం అని అంటున్నారు. కానీ ఏడ ఉండదు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి కావాల్సినంత వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు మనకి కావాల్సినంత వస్తుంది. కానీ ఆ అంత్యోదయ అన్న యోజన ఉన్న వాళ్ళ పీపుల్ ఉన్న పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వాళ్ళకి ఎంప్లాయ్మెంటు లేదు, వాళ్ళు ఏంది లేదు అసలు. వాళ్ళకి ఒక రూపాయి కొనం వాళ్ళకి కష్టం అన్నమాట. వాళ్ళకి అట్లాంటప్పుడు వాళ్ళకి చాలా ఫ్రీగా ఇవ్వడం ద్వారా జరుగుతుందన్నమాట. ఇది అనేది ఒక ప్రాబ్లం అంటున్నారు. కానీ అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అది ఒక గవర్నమెంట్ ఫిక్స్ చేసిందనమాట. అది దానికి ఒక అనుకోవడం ఒక తప్పే. ఎందుకంటే ఇప్పుడు యోగ్యత ఉన్నవాడు తెచ్చుకొని తింటాడు, యోగ్యత లేనివాడు అట్లా వాడు తినేకే ట్రై చేస్తాడు, కానీ వేరే దానికి ఏంది ట్రై చేయడు. కానీ ఇదన్నమాట ఫర్దర్ క్రిటిసిజం ఆఫ్ పీడిఎస్ అంటే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రోల్ ఆఫ్ కోఆపరేటివ్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ. ఎవరైతే కోఆపరేట్ చేస్తున్నారో ఫుడ్ సెక్యూరిటీలో వాళ్ళని అనమాట. ద కోఆపరేటివ్ సొసైటీస్ సెటప్ షాప్స్ టు సెల్ లో ప్రైజ్డ్ గూడ్స్ టు పూర్ పీపుల్. కొంతమంది పూర్ పీపుల్కి లో ప్రైజెస్కి గూడ్స్ అందజేయడం అనమాట. కొన్ని కంపెనీస్, కొన్ని షాప్స్ కానీ. అవి ఎక్కడెక్కడంటే సొసైటీస్లో. ఇదొక మంచి రోలే. కొంతమంది ఇన్ తమిళనాడు అరౌండ్ 94% ఫెయిర్ ప్రైస్ షాప్ ఆర్ బీయింగ్ రన్ బై ద కోఆపరేటివ్స్. తమిళనాడులో 94% ఫెయిర్ షాప్స్ అనమాట కొంతమంది కోఆపరేటివ్స్ నడుపుతున్నారు, కొంతమంది పూర్ పీపుల్ కోసం. అలాగే ఇన్ ఢిల్లీలో మదర్ డైరీ ఈజ్ మేకింగ్ స్ట్రైడ్స్ ఇన్ ప్రొవిషన్ ఆఫ్ మిల్క్ అండ్ వెజిటేబుల్స్ టు కన్జ్యూమర్స్. ఈ ఢిల్లీలో మదర్ డైరీ అనేది, ఇక్కడ మీకు పిక్చర్ చూపిస్తా, ఇదే మదర్ డైరీ. ఈ మదర్ డైరీ అనే వాళ్ళు ఏం చేస్తారంటే వెజిటేబుల్స్ని, మిల్క్ని కన్జ్యూమర్స్కి అందజేస్తారనమాట తక్కువ ప్రైజెస్కి. అలాగే అమూల్, మీ అందరికీ తెలుసు అమూల్ ఎంత ఫేమస్. ఈ అమూల్ కూడా అనదర్ సక్సెస్ స్టోరీ ఆఫ్ కోఆపరేటివ్స్ అనమాట. వీళ్ళు కూడా చాలా తక్కువ ప్రైస్కి మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఎక్కడి నుంచి అంటే గుజరాత్ నుంచి ప్రొవైడ్ చేస్తారనమాట కోఆపరేటివ్స్ వీళ్ళు. అలాగే మహారాష్ట్రలో అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సర్వీస్ అనమాట, ఏడిఎస్ has facilitated a network of NGOs for setting up grain banks in different regions. అదే మహారాష్ట్రలో కొన్ని గ్రెయిన్ బ్యాంక్స్ని సెట్ చేసినారనమాట డిఫరెంట్ రీజియన్స్లో, కొంతమందికి అందజేయడానికి, వాళ్ళ హంగర్ని తగ్గించడానికి.
ఆర్గనైజ్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. ట్రైనింగ్ని, కెపాసిటీ బిల్డింగ్ని ఆర్గనైజ్ చేసినారనమాట. ఎఫర్ట్స్ టు సెటప్ గ్రెయిన్ బ్యాంక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్జిఓ. అదే ఎన్జిఓ ద్వారా కొన్ని బ్యాంక్స్ని, గ్రెయిన్ బ్యాంక్స్ని ఈ పెట్టినారు, వాళ్ళు సెటప్ చేసినారు. అక్కడ ఏం జరుగుతుందంటే హంగర్ అనేది తగ్గిపోతుంది, పోవర్టీ అనేది తగ్గుతుంది. దీని ద్వారా మన కంట్రీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఇన్ఫ్లుయెన్స్ ద గవర్నమెంట్ పాలసీ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ. ఇక్కడ గవర్నమెంట్ పాలసీ అనేది ఫుడ్ సెక్యూరిటీ అనమాట. ఈ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట గవర్నమెంట్ పాలసీ. ఓకే, మీ అందరికీ ఈ చాప్టర్ అర్థమైంది అనుకుంటున్నాను. మన చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. అలాగే మన ఎకనామిక్స్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంకొక 3 వీడియోస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. అలాగే మాది టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ కూడా మేము దీంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు పోయి దాంట్లో కూడా ఈ నోట్స్ అంతా మీరు చూసుకోవచ్చు. మేము పీడిఎఫ్ ద్వారా పెట్టింటాము. ఆ నోట్స్ అంతా మీరు తీసుకొని రాసుకొని మంచి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేసినది బాగానే ఉందనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సోషల్ సైన్స్ స్టడీస్ విత్ SGV. Explanation by me, GOUSE. Send off from GOUSE. Okay guys, మళ్ళీ కలుద్దాం. బాయ్.